మన ఛానల్కు స్వాగతం. నేను మీ లావ్ గురు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. మేషరాశికి అసలు ఈ 2025లో మన మేషరాశి వారందరికీ ప్రేమలు వికసిస్తాయా, భగ్నమవుతాయా, అది మనం చూద్దాం. మనకిప్పుడు ఈ మేషరాశి వారందరికీ కూడా 2025 సంవత్సరంలో గురుడు మరి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మరి అలాగే మన యొక్క శుక్రుడు ఉండేటటువంటి స్థానాల్ని, చంద్రుడు ఉండేటటువంటి శుభస్థానాల్ని, అలాగే మన రాహువు మరి మీనరాశి నుంచి జాగ్రత్తగా కుంభరాశిలోకి వస్తున్నాడు. కుంభరాశిలో ఉన్నటువంటి శని మీనరాశిలోకి మార్చ్ 29, 2025 వెళ్తున్నాడు. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి రాహువు మే 29వ తేదీ నుంచి 2025 సంవత్సరంలో కుంభంలోకి వస్తున్నాడు. కేతువు కూడా మనకి ఈ యొక్క కన్యరాశి నుంచి మరి సింహరాశిలోకి వెళ్తున్నాడు. మేషరాశి వారి ప్రేమలు సఫలమవుతాయి ఈ సంవత్సరం. ఎన్నో సంవత్సరాలుగా 6 సంవత్సరాలు 3 సంవత్సరాలు ప్రేమించుకునేటటువంటి వాళ్ళంతా కూడా మరి వీళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఈ 2025లో వినడానికి అవకాశాలు ఉంటాయి. అసలు మనకు ప్రేమకు గ్రహం ఎవరు? శుక్రుడు బాగుండాలి. మనకి ఎప్పుడైతే ఈ శుక్రుడు మంచి స్ట్రాంగ్ పొజిషన్లో మీనరాశిలో ఇలా ఉంటూ ఉంటాడో అప్పుడు మనకి చక్కగా లవ్ రిమైన్స్ పర్మనెంట్గా ఉంటుంది. అటువంటి ఈ యొక్క స్థానం, అటువంటి శుభమైనటువంటి కాలం మనకి అక్టోబర్ నెలలో రాబోతుంది. కాబట్టి మనకి అనేకమైనటువంటి స్థానాల్లో శుక్రుడు తిరిగేటటువంటి మూమెంటు, ఇతర గ్రహాలు ఒక రాహు కానీ, ఒక శని కానీ, ఒక కేతువు కానీ మరి ఇలాంటి వాళ్ళ యొక్క దృష్టి పడకుండా మనకి కుజుడి యొక్క దృష్టి కూడా ఉండకూడదు. అలా ఉండేటటువంటి శుభమైనటువంటి కాలం మే నుంచి మరి ఆగస్ట్ నెలలో మీ ప్రేమలన్నీ కూడా సఫలం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మరి మేషరాశి వారు విద్యకి ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం దూరంగా పెట్టారు. ప్రేమకు అధిక ప్రాధాన్యతనిచ్చారు. మీ ఇళ్లల్లో చెప్పడానికి కొంచెం బెరుకు వహిస్తున్నారు. చెప్పేసేయండి, మీ ప్రేమను మీ తల్లిదండ్రులకి చెప్పేసేయండి. అలా చెప్పడం వల్ల మీ తల్లిదండ్రులను కూడా మీరు భాగస్వాములు కానివ్వండి మీ ప్రేమలో. అలాగే ద బెస్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో మీ తల్లిదండ్రులు కానీ, మీ పెద్దలు కానీ, మీ మాస్టర్లు కానీ వీళ్ళు మీ ప్రేమకి ఏం చేస్తారు? మంచి సలహాలు ఇస్తారు. కాబట్టి ఎప్పుడైతే మనకి ఈ యొక్క శుక్రుడు రాహుతో కానీ, కుజుడితో కానీ, శనితో కానీ మరి దృష్టి ఉన్నా లేకపోతే కలిసినా మీ రిలేషన్స్ బ్రేక్ అయినట్టే. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి రిలేషన్స్ బ్రేక్ కానివ్వకుండా చూసుకోవడం ఈ మేషరాశి వారి మీద ఉంటుంది. మన యొక్క ప్రవర్తన నిజాయితీగా, స్పష్టంగా, ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన ప్రేమలు అనేటటువంటివి సఫలీకృతమవుతాయి. చాలామంది మేషరాశి వారు మరి ఎప్పుడు కూడా ఇంట్రోవర్ట్ కాదు. వీళ్ళు ఇంట్రోవర్ట్ కాకుండా మీరు అవుట్ బర్స్ట్ నేచర్తో ఎప్పుడైతే మీ యొక్క ప్రేమికులపైన మీరు నిరసన తెలియజేస్తారో లేకపోతే మీ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని మీరు ఎత్తి చూపుతారో అవతల వాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోరు. కాబట్టి ఈ యొక్క వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారము మనకి ఈ శుక్రుడు సిగ్నిఫికేటర్ ఆఫ్ లవ్గా మనకి కనబడుతుంది. మనం ఆ శుక్రుడు అనేకమైనటువంటి కారణాల వల్ల మనకి ఈ మేషరాశి వారికి శుభమైనటువంటి ఫలితాలని ఇస్తున్నాడు. కాబట్టి ఎవరైతే మరి 3 తర్వాత 7, 11 ఏళ్లలో మనకి ఇవన్నీ కూడా కోరికలను తెలియజేస్తూ ఉంటాయి. ఆ 3వ ఇంట్లోకి మనకి గురుడు వచ్చాడు. మరి 12వ ఇల్లు మనకి సెక్షువల్ ప్లెజర్ను చూపిస్తుంది. కాబట్టి మనకు ఈ యొక్క మేషరాశి వారి యొక్క మొత్తం టోటల్ జాతకాన్ని కనుక చూపించినట్లయితే ఈ సెక్షువల్ ప్రెషర్కి కొంచెం దూరంగా
ఈ మేషరాశి వారు ప్రేమించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళకందరికీ కూడా 6th హౌస్లోకి 6వ ఇంట్లోకి శుక్రుడు కానీ కుజుడు కానీ వచ్చినట్లయితే మరి బ్రేకప్ అవడానికి ఈ యొక్క లవ్ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 8వ ఇంట్లో ఉన్నటువంటి ఏ గ్రహమైనా సరే మీకు బ్రేకప్స్ ఇస్తుంది, కష్టాలను ఇస్తుంది. అలాగే కేతు 5వ ఇంట్లోకి ఈ మేషరాశి వారికి వచ్చాడు. ఎంతకాలం 6వ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క కేతు మరి ఇప్పుడు 5వ ఇంట్లోకి వచ్చాడు. అందువలన ఈ యొక్క బ్రేకప్లకి తక్కువగా ఈ మేషరాశి వారికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనము మంచి ప్రేమ కావాలన్నా అవతల వాళ్ళ నుంచి మన పార్ట్నర్స్ నుంచి అవతల వాళ్ళ నుంచి మనం ప్రేమ మంచిగా పొందాలన్నా భర్త నుంచి, మరి అలాగే వివాహం కానటువంటి వాళ్ళు మీ లవర్స్ నుంచి ప్రేమ కావాలన్నా ప్రేమను రెస్పెక్ట్ ఇవ్వండి, నిజాయితీగా ఉండండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి. మీ ప్రేమించే వాళ్ళకి మీకు మెచ్యూరిటీ ఉండదు కాబట్టి మెచ్యూర్డ్ పర్సన్స్ అయినటువంటి మీ పేరెంట్స్కి తెలియజేయండి. తెలియజేస్తే వాళ్ళు ఒప్పుకోరేమో అనేటటువంటి బాధ మీకు అవసరం లేదు. వాళ్ళు కరెక్ట్గా సజెషన్స్ ఇస్తారు. మరి ఈ సంవత్సరంలో మనం మన ప్రేమ పండించుకోవడం కోసం మనం ఏమి రెమెడీస్ చేసుకోవాలి అని అంటే, మనం శుక్రుడికి మనము శుక్ర జపం చేసుకోవాలా, శుక్ర స్తోత్రాలు చదువుకోవాలా. శుక్రుడికి కిలోంపావు ఒక బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మడికి మనము శుక్రవారం నాడు మనం దానం చేసుకోవాలి. ఉదయం 6 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క ప్రేమకు చండ్ర సమిధులను ఉంటాయి. ఆ చండ్ర సమిధులతో మీరు హోమం చేయించుకోవాలి. మరి ఈ చంద్రుడికి ఎప్పుడైతే తెల్ల జిల్లేడు తర్వాత ఈ చండ్ర సమిధులతో మీరు పూజ చేసుకుంటారో, ఓం దుర్గాయ నమః అనేటటువంటి మంత్ర జపంతో మీరు పూజ చేస్తారో, అప్పుడు మీ ప్రేమ సఫలమవడానికి 100% అవకాశాలు ఉన్నాయి. ప్రేమ చాలా పవిత్రమైంది. లవ్ రిలేషన్స్, ఆ తర్వాత ఈ యొక్క ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ ప్లేస్ అ వైటల్ రోల్ ఇన్ ద లైఫ్. ఈ కాలంలో అయిపోయినాయి రిలేషన్సే. ఏమన్నంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చేసింది అంటున్నారు. కాబట్టి ప్రేమకు డెఫినేషనే మారిపోయింది. అసలు ఈ ప్రేమను కల్పించే గ్రహాలు ఎవరు? శుక్రుడు. అందరికీ తెలుసు. మనకి జ్యోతిషంలో మనకి శుక్రుడు చాలా వైటల్ రోల్, చాలా ముఖ్యమైనటువంటి పాత్రను ఇచ్చేస్తాడు. మరి జ్యోతిష్కులంతా కూడా ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఈ శుక్రుడు కనుక ఉన్నట్లయితే మరి లవ్ అనేటటువంటిది పర్మనెంట్గా ఉంటుంది. ఇట్స్ రిమైన్స్ పర్మనెంట్. అసలు లవ్ అనేది ఆ జీవితంలో ఆ మనిషి పర్సన్స్ లైఫ్లో ఉంటుంది అని మనం అనుకుంటాం. అలాగే మరి ఈ శుక్రుడు కనుక రాహుతో కానీ కుజుడితో కానీ శనితో కానీ కలిసిన వాటి యొక్క దృష్టి ఉన్న వాటి యూనియన్ వాటితో యుతి చెందిన ఈ రిలేషన్షిప్స్లో అంతా కూడా యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. అంటే ప్రేమ బ్రేకప్స్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఒక ఇంపార్టెంట్ నోట్ చూసుకోండి. ఎక్కడైతే రాహువు, కుజుడు, సాటర్న్, శని వీళ్ళంతా కూడా వీనస్తో కలిసినట్లయితే మరి వీళ్ళందరూ కూడా ఇంక్రీజ్ చేస్తారు. ఏమిటి ఇంక్రీజ్ చేస్తారు? సెపరేషన్ ఇన్ రిలేషన్షిప్స్. ఇవన్నీ కూడా సెపరేట్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వేదిక్ ఆస్ట్రాలజీలో మనకి ఇదంతా కూడా శాస్త్రబద్ధంగా చెప్తున్నాం, ఏదో వేగ్గా నోటుకొచ్చింది కాదు. వేదిక్ ఆస్ట్రాలజీలో ఒక శుక్రుడు ఒక సిగ్నిఫికేటర్ ఆఫ్ లవ్. అందువల్లనే మనకి ఈ యొక్క 5th హౌస్లో మనం హోరోస్కోప్ని కనుక మనం చూసుకున్నట్లయితే అది ప్రేమను సూచిస్తుంది. అలాగే శని కానీ రాహు కానీ కేతు కానీ వీళ్ళందరూ కూడా డిస్రప్షన్స్, ఈ రిలేషన్స్ బ్రేక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే 3, 7, 11 హౌస్లన్నీ కూడా కోరికల్ని, డిజైర్స్ని చూపిస్తాయి. మరి అలాగే 12వ ఇల్లును కనుక మీరు తీసుకున్నట్లయితే సెక్షువల్ ప్లెజర్స్ అని చూపిస్తాయి. బెడ్ ప్లెజర్, ఆ BLOOD బ్లడ్ కాదు, బిగిడ్ బెడ్. కాబట్టి ఈ సెక్షువల్ ప్లెజర్స్ కోసం అలమటించిపోతూ ఉంటారు. ఈ శుక్రుడు కనుక
మనకి 12ంట్లోకి వచ్చితే. అలాగే యాస్ట్రాలజీ ప్రకారం శుక్రుడు, అలాగే కుజుడు, మరి వీళ్ళందరూ కూడా శని, వీళ్ళందరూ కూడా 6వ ఇంట్లో కనుక హోరోస్కోప్లో వస్తే మరి ఈ లవ్లన్నీ కూడా బ్రేకప్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ పార్ట్నర్ అంతా కూడా మిమ్మల్ని మోసం చేయడానికి లేదా మీరే వాడిని మోసం చేసేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఏ ప్లానెట్ అయినా సరే మనం కనుక తీసుకుంటే ఒక సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ని మీ రిలేషన్స్లో తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే కేతు 5వ ఇంట్లో ఉన్న మరి అది బ్రేకప్ మీ రిలేషన్ని కానివ్వదు. అందువలన ఈ శుక్రుడు అనేటటువంటి వాడు దీన్ని బట్టి మనం ప్లానెట్ రిలేటెడ్ టు లవ్ అనమాట. కాబట్టి దీన్ని జాగ్రత్తగా మంచి గుడ్ పొజిషన్లోకి వచ్చినటువంటి ఈ రాశులకు అన్నింటిలో కూడా సక్సెస్ఫుల్ లవ్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఫేవరబుల్ పొజిషన్ ఆఫ్ మూన్ కూడా అలాంగ్ విత్ ద వీనస్, ఇది కూడా మంచి అద్భుతమైనటువంటి రిలేషన్, లవ్ రిలేషన్ ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.